తెలంగాణలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై ఉత్కంఠ నెలకొంది. రేపు 10:30 ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ పై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరగా న్యాయస్థానం నిరాకరించింది. రేపు ఫైనల్ వాదనలో వింటామని న్యాయస్థానం తెలిపింది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై రేపు మధ్యాహ్నం విచారణ చేస్తామని ప్రకటించడంతో ఈసీ నిర్ణయానికి అడ్డంకులు లేనట్టు తెలుస్తోంది. ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డితో బీజీ నేతలు మంత్రులు సమావేశం కానున్నారు. న్యాయస్థానంలో జరిగిన వాదనను వివరించనున్నారు. హైకోర్టు తీర్పు ఆధారంగా సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. న్యాయస్థానంలో జరిగిన వాదనలు విన్న తర్వాత ఇక మంత్రులు సమావేశం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏదైతే ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే హైకోర్టులో రేపు నోటిఫికేషన్ ఉన్న సందర్భంగా పిటిషనర్లు స్టే ఇవ్వాలని కోరినప్పటికీ కూడా హైకోర్టు ఒప్పుకోకపోవడంతో రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి మొదటి దశ నోటిఫికేషన్ రేపు ఉదయం 10:30కు విడుదలవుతున్నట్టు కూడా మనకైతే ఇప్పటికైతే సమాచారం ఉంది. అయితే ఇదే నేపథ్యంలో హైకోర్టులో జరిగినటువంటి వాదనలు విన్న తర్వాత ఈ వాదనలన్నీ కూడా ఏ రకంగా జరిగాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డితో కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే బీసీ మంత్రులు బీసీ నేతలందరూ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఎలాంటి వాదనలు జరిగాయనేది పూర్తిస్థాయిలో వినిపిస్తారు. అలాగే రేపు జరగనున్నటువంటి వాదనలో కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నేతలకు అలాగే ఏజీకి కూడా కొన్ని సూచనలు కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. ఏ అంశాలను ప్రస్తావించాలి అనే దానిపై కూడా ఏది డిస్కషన్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా చూసుకున్నట్టయితే 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. దీని తర్వాత ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, సర్పంచ్ ఎన్నికలు 3 నోటిఫికేషన్ అంటే 3 దఫాలుగా ఉంటుంది. సో ఓవరాల్గా రేపు మధ్యాహ్నం బీసీ రిజర్వేషన్పై మరొకసారి హైకోర్టులో ఏదైతే వాదనలు ఉన్నాయి. దీని తర్వాత వచ్చేటువంటి తీర్పుపై కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఈరోజు వచ్చినటువంటి వాదనల ప్రకారం చూసినట్లయితే చాలా పాజిటివ్గా కాంగ్రెస్ నేతలు అందరూ కూడా కనిపిస్తున్నారు. చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కావచ్చు, ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, అభిషేక్ సింఘ్వి అలాగే పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు అందరూ కూడా చాలా బలంగా ఏదైతే వాదనలు వినిపించారనే ఒక మాట అయితే ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి అయితే అందరూ చెప్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎన్నికలు జరుగుతాయా లేదా, రేపు కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రేపు మధ్యాహ్నం జరిగేటువంటి వాదనల తర్వాత హైకోర్టు తుది తీర్పుగా ఏదైనా స్టే ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా దానికి ఉపయోగం లేకుండా పోతుంది. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరికొంత సమయం తీసుకునేటువంటి అవకాశం పడుతుంది. అయితే మరి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనే దానిపై అయితే రేపు మధ్యాహ్నం తర్వాత మనకు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లోనే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, బీసీ నేతలు అందరూ కూడా సమావేశం అవుతారు. ఈ రోజు జరిగినటువంటి వాదనలతో పాటు రేపు జరిగినటువంటి వాదనలు, న్యాయానికి సంబంధించినటువంటి కొన్ని ప్రస్తావనకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డికి వివరిస్తారు. రేవంత్ రెడ్డి కూడా పలు సూచనలు ఇటు పార్టీకి సంబంధించిన నేతలకు చేసి రేపు వాదనలో ఏ అంశాలను ప్రధానంగా మనం వినిపించాల్సి ఉంటుందనే దానిపై కూడా ఏదైతే చర్చించి దిశానిర్దేశం చేయనట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానికి సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే ఉత్కంఠకు తెరపడాలంటే మాత్రం రేపు మధ్యాహ్నం వాదన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏమన్నా